చంద్రుడిపై సిటీ నిర్మాణం 10 ఏళ్లలోనే పూర్తి. అంతరిక్ష పరిశోధనలో అయితే మరో సంచలన ప్రకటన చేశారు. ఇక టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చంద్రుడిపై స్వయంగా విస్తరించుకునే సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించడంపై స్పేస్ ఎక్స్ దృష్టి సారించిందని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేవలం 10 ఏళ్లలోనే పూర్తి చేయగలమన్న నమ్మకాన్ని ఎలాన్ మస్క్ వ్యక్తం చేశారు. అదే తరహా నగరాన్ని అంగారక గ్రహంపై నిర్మించాలంటే మాత్రం 20 సంవత్సరాలకైతే పైగా సమయం పడుతుందని స్పష్టం చేశారు. దీనికి కారణంగా గ్రహాల కక్షల మధ్య దూరం, ఇక ప్రయాణానికి అనుకూలమైనటువంటి సమయాలు ప్రధాన అడ్డంకులుగా ఉంటాయని అయితే వివరించారు. ఇక గ్రహాలు ప్రతి 26 నెలలకు ఒకసారి సమాంతరంగా వచ్చినప్పుడే మార్స్ కు 6 నెలల ప్రయాణం సాధ్యమవుతుందని చెప్పారు. ఇక చంద్రుడి విషయంలో మాత్రం పరిస్థితి భిన్నమని, ప్రతి 10 రోజులకు ఒకసారి 2 రోజుల్లోనే అక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో నిర్మాణ పనులు కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక భూమిపై ఉన్న మానవ నాగరికతను ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా భవిష్యత్తు నాగరికతను కాపాడటమే స్పేస్ ఎక్స్ ప్రధాన లక్ష్యమని ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. చంద్రుడిపై సిటీ నిర్మాణం ద్వారా మానవ జాతికి మరో నివాస గ్రహాన్ని సిద్ధం చేయాలనే దూరదృష్టితో స్పేస్ ఎక్స్ ముందుకెళ్తోందని ఈ ప్రకటన మరోసారి స్పష్టం చేస్తుంది. చంద్రుడిపై సిటీ నిర్మాణం 10 ఏళ్లలోనే పూర్తి. అంతరిక్ష పరిశోధనలో అయితే మరో సంచలన ప్రకటన చేశారు. ఇక టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చంద్రుడిపై స్వయంగా విస్తరించుకునే సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించడంపై స్పేస్ ఎక్స్ దృష్టి సారించిందని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేవలం 10 ఏళ్లలోనే పూర్తి చేయగలమన్న నమ్మకాన్ని ఎలాన్ మస్క్ వ్యక్తం చేశారు. అదే తరహా నగరాన్ని అంగారక గ్రహంపై నిర్మించాలంటే మాత్రం 20 సంవత్సరాలకైతే పైగా సమయం పడుతుందని స్పష్టం చేశారు. దీనికి కారణంగా గ్రహాల కక్షల మధ్య దూరం, ఇక ప్రయాణానికి అనుకూలమైనటువంటి సమయాలు ప్రధాన అడ్డంకులుగా ఉంటాయని అయితే వివరించారు. ఇక గ్రహాలు ప్రతి 26 నెలలకు ఒకసారి సమాంతరంగా వచ్చినప్పుడే మార్స్ కు 6 నెలల ప్రయాణం సాధ్యమవుతుందని చెప్పారు. ఇక చంద్రుడి విషయంలో మాత్రం పరిస్థితి భిన్నమని, ప్రతి 10 రోజులకు ఒకసారి 2 రోజుల్లోనే అక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో నిర్మాణ పనులు కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక భూమిపై ఉన్న మానవ నాగరికతను ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా భవిష్యత్తు నాగరికతను కాపాడటమే స్పేస్ ఎక్స్ ప్రధాన లక్ష్యమని ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. చంద్రుడిపై సిటీ నిర్మాణం ద్వారా మానవ జాతికి మరో నివాస గ్రహాన్ని సిద్ధం చేయాలనే దూరదృష్టితో స్పేస్ ఎక్స్ ముందుకెళ్తోందని ఈ ప్రకటన మరోసారి స్పష్టం చేస్తుంది.